బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల పరిధిలోని మున్నంగివారిపాలెం తుంగభద్ర ఒడ్డున కాశీ విశ్వేశ్వర పాప వినాశన దేవస్థానం. ఈ గుడి బ్రహ్మదేవుని చేత నిర్మించబడిందని మున్నంగివారిపాలెం గుడి ఈవో నాగలక్ష్మి తెలిపారు. ఈ గుడి కింద 13 ఎకరాల పొలం ఉందని, గుడి సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని ఆమె అన్నారు. ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుందని చుట్టుపక్కల గ్రామాల వారు చుండూరు, మున్నంగివారిపాలెం, నడిగడ్డవారిపాలెం, వేటపాలెం, తోటపాలెం, కేఎన్పల్లి కొంతమంది పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి 49 లక్షల రూపాయలు విరాళాలు సేకరించారు. అదేవిధంగా ఎండోన్స్మెంట్ వారు ఈ గుడికి గుర్తించి 1,49,00,000 రూపాయలను సీజీఎఫ్ ద్వారా అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. ఈ ఈ కాశీ విశ్వేశ్వర పాప వినాశన దేవస్థానము పునఃనిర్మాణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ పాప వినాశన స్వామి దేవస్థానము 200 సంవత్సరాల క్రితం నుంచి ఉందండి. ఒక 100 సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరుకుంది. ఈ అంతా అడవి ప్రాంతం కాబట్టి ఎవరు భక్తులు రాలేకపోయేవాళ్ళు. తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇది ఏన్షంట్ టెంపుల్ అని గుర్తించి దీని కింద 1,49,00,000 సీజీఎఫ్ శాంక్షన్ చేసిందండి. అందులో 98 lakhs డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయ్యింది. 49 lakhs పాప వినాశన స్వామి సేవా ట్రస్ట్ ఈ చుండూరు, మున్నంగివారిపాలెం, నడిగడ్డపాలెం, వేటపాలెం ఈ గ్రామస్తులందరూ కమిటీగా ఏర్పడి ఎంతో కృషి చేశారండి. 49 lakhs చేయడానికోసమని కాంట్రిబ్యూట్ చేశారు. అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడి మొన్న 9వ తారీఖున కుబేర పాశుపత అభిషేకాలను బాలాలయ శంకుస్థాపన జరిగిందండి. ఈ రోజున 12వ తారీఖు కళాపకర్షణ కార్యక్రమము దిగ్విజయంగా జరిగిందండి. ఇదంతా భక్తుల సహకారంతో ధర్మాదాయ దేవాదాయ శాఖ సహాయ సహకారాలతోటి దిగ్విజయంగా జరిగిందండి. ఇలాగే ఈ కార్యక్రమము ముందుకు వెళ్ళి గుడి జీర్ణోద్ధరణ ప్రతిష్ట అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నానండి స్వామివారి ఆశీస్సులతోటి. ఈ గుడి బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిందని, ఈ గుడి పేరు పాప వినాశక స్వామివారు. ఈ స్వామివారిని దర్శించుకున్నటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి పుణ్యం వస్తున్నదని పూర్వం నుంచి గాథ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేయడానికి వేటపాలెం, తోటపాలెం, కేఎన్పల్లి, చుండూరు, మున్నంగివారిపాలెం, నడిగడ్డపాలెం గ్రామస్తులే కాక చిన్న చిన్న కుర్రవాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పూనుకొని ఏర్పాటు చేస్తున్నారు. నా పేరు కొసలా సత్యనారాయణ బ్రాకెట్ వాసుదేవ. ఈ గుడి ప్రత్యేకత మేడం గారు ఏమంటే భక్తులందరికీ ఈ పాప వినాశ స్వామి దర్శించటం వల్ల వాళ్ళకున్న పాత పాపాలు కానివ్వండి, తప్పులు కానివ్వండి, ఈ శివుడు క్షమించి ముందుకు తీసుకెళ్తారని ప్రతీత. ఈ విధంగా ఈ గుడిని పునర్నిర్మాణం కల్పించి ఇంకా వైభవంగా ఈ భక్తులందరినీ ఇక్కడికి తీసుకురావాలనేదే మా కమిటీ మెంబర్స్ది. మా ఉన్న విలేజెస్ అన్ని చుండూరు, మున్నంగివారిపాలెం, తోటపాలెం, వేటపాలెం అందరిది ఈ ఉద్దేశమని కోరుకుంటూ అందరూ ఇలాగే సహకరించాలని, ఈ గుడి ముందుకెళ్ళాలని చెప్పి మేము గవర్నమెంట్ అధికారులను కానీ, ఈవో గారిని, ప్లస్ మా భక్తులని అందరినీ, ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని, విలేజర్స్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఆలయ చరిత్రలో భాగంగా ఇక్కడ కుబేర దిగ్బంధనం ఉంది, యక్షిణి దిగ్బంధనం ఉంది. ఈ కుబేర యక్షిణి దిగ్బంధనం వల్ల స్వామివారు ఉత్తరం వైపు ఆ యొక్క అనేక నిధులను అలాగే కలిగి ఉన్నారు. అంటే స్వామివారి యొక్క క్రింద అప్పట్లో, అంటే ఇప్పుడు కూడా మనం ప్రతిష్టలో ఏవైనా నాణ్యాలు అవన్నీ వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయి, యంత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఈయన కుబేరుడు, ఈమె యక్షిణి కుబేరుల యొక్క దిగ్బంధనం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వాస్తు పురుషుడు ఎవరు? మత్స్యం. ఇదిగోండి ఇక్కడ మత్స్యం కనబడుతూ ఉన్నది. ఆ మత్స్యాన్ని కూడా ఇక్కడ అప్పట్లో వాళ్ళు ప్రతిష్ఠింపజేశారు. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క నాగాభరణమైనటువంటి నాగేంద్ర స్వామివారు సర్పస్వరూపంలో, మనకు గోధుమ రంగు త్రాచు స్వరూపంలో హరహర శంకర, జయ జయ శంకర, కాంచీ శంకర, కామకోడి శంకర. ఈ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా శంకరాచార్యుల వారు ఆ యొక్క దేశ సంచారం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశీ వరకు కూడా వెడుతూ ఉండగా కృతయుగము అంటే ఇది అష్టావింశతమే యుగే కలియుగే, ఇది 28వ కలియుగం అని చెప్పబడుతూ ఉంది. కృతయుగం నాటి స్వామివారు
పార్వతీ సమేత పాప వినాశనేశ్వర స్వామి వారు. పాప వినాశనేశ్వర స్వామి వారు. ఈ 5 గ్రామాలు మున్నంగిపాలెం, మున్నంగిపాలెం, చుండూరు, పేటపాలెం, నడిగడ్డపాడు. ఈ యొక్క 5 గ్రామాలకి కూడా ఈ తుంగభద్ర నది ఇటు వెళుతూ ఉంటే శ్రీరామచంద్రులు అంటే రామలక్ష్మణులు ప్రతిష్ట చేసినటువంటి స్వామివారిన బ్రహ్మసూత్ర ప్రతిష్ట స్వామివారు. బ్రహ్మసూత్రం అంటే ప్రధానంగా జూమ్ చేసుకోండి. ప్రధానంగా ఇక్కడ ఇదిగోండి బ్రహ్మసూత్రం. ఈ అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసినటువంటి దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. కాబట్టి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి ఈ యొక్క అరణ్యవాసానికి వెడుతూ భద్రాచలం నుంచి ఇటు వచ్చి అదృశ్య రూపంలో ప్రతిష్ట చేసినటువంటి స్వయంభూ అయినటువంటి దేవతా ప్రతిష్టామూర్తి అయినటువంటి స్వామివారు. ఈ ఆలయ చరిత్ర అంతా కూడా మీకు ఇస్తారు అని అంతా రీడ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క కళాపకర్షణ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ స్వామివారికి బాలాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవాడ వాస్తవిలో మధుర సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఆ యొక్క శ్రీ విద్యా వేదపీఠం వారి ఆధ్వర్యంలో, వారి శిష్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్నంగివారిపాలెం, చుండూరులో ఉన్నటువంటి అర్చకుల యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ కూడా ఋత్విక్కుల సహాయ సహకారాలతో, విజయవాడ శ్రీ విద్యా వేదపీఠం నుంచి వచ్చినటువంటి ఋత్విక్కుల సహాయ సహకారాలతో శంకుస్థాపన కార్యక్రమం. కుబేర పాశుపత కార్యక్రమం. కుబేర పాశుపతం అంటే పరమేశ్వరుడికి కుబేరుడికి మించినటువంటి భక్తుడు శిష్యుడు ఎవరో లేరు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కుబేరుడు పూజించినటువంటి మన పార్వతీ సమేత పాప వినాశనేశ్వర స్వామివారు. కాబట్టి ఈ స్వామివారిని ఇటువంటి వాళ్ళందరూ కూడా పూజించారు. అంతటి పురాతనమైనటువంటిది, బ్రహ్మసూత్రం ఉన్నటువంటిది. అలాగే ఈ కృతయుగం నాటిది. అంటే ఇప్పుడు 24 లక్షల సంవత్సరాలు అంటున్నారు చూసారా, అట్లాగా చాలా పురాతనమైనటువంటిది. అలా 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 తుంగభద్రా నదిలో అలా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి మనకి ఇట్లా కనబడుతోంది. కానీ ఈ బింబము, ఈ నర్మదా బాణము, ఈ బ్రహ్మసూత్ర శివలింగము లోపలికి అంటే ఇప్పుడు మనకి కనబడేది కాదు సుమా. ఇంతకు ముందు దీనికి ఒక 11 అడుగుల ప్రమాణం ఉంది. అంటే శివలింగం కిందకి 11 అడుగుల వరకు ఉంటుంది. అలాగే తర్వాత కాలమాన పరిస్థితుల వల్ల ఈ యొక్క భూమి అంతా కూడా కదలికల వల్ల పైకి వచ్చేసరికి ఇక్కడ బ్రహ్మసూత్రం కూడా మోసుకుపోయింది. తర్వాత 2వ స్టెప్ నా చేతితో చూపిస్తున్న స్వరూపం. 2వ స్టెప్ అంటే ఇక్కడ మనకి పానమట్టాలు మళ్ళీ స్టెప్లు వేశారు. గత 200 సంవత్సరాల నుంచి అంటే 2 తరాల నుంచి కూడా జీర్ణం అయిపోయింది స్వామివారి యొక్క దేవాలయం. అది లోపల ఉండటం వల్ల అంటే కొద్దిగా ఈ జనసంచారానికి లోపల ఉండటం వల్ల జనసంచారం ఇక్కడికి రాకపోవడం వల్ల స్వామివారికి ఆ యొక్క జీర్ణం అంటే స్వామివారి దేవాలయం అంతా కూడా పడిపోతూ చాలా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు